అమరావతిపై ఎమ్మెల్యే గంట కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లు అమరావతిలో విధ్వంసం జరిగిందన్నారు. ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు గంట. అమరావతికి కేంద్రం కూడా సహకారం అందిస్తోందన్న గంట 3 ఏళ్లలోనే ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామన్నారు. అమరావతికి మొన్న 15,000 కోట్ల ఒక స్పెషల్ ప్యాకేజ్ లాగా ఇవ్వడం జరిగింది. దాంతో ఏదైతే మన కళ అమరావతి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 5 ఏళ్ళు కూడా దాన్ని ఒక స్పెషల్ లాగా తయారు చేస్తే ఈరోజు దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. మెడ్రాస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఐఐటీల నుంచి. ఏదైతే 5 ఏళ్ళు వాటిని నీళ్లలో వాటిని ఇచ్చేశారో ఆ బిల్డింగ్ల యొక్క నాణ్యత ఏంటి, వాటిని ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఇవన్నీ మీద కూడా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. అలాగే మొత్తం ఏదైతే తుప్పలు అడవిలాగా వచ్చి మొత్తం అసలు అది ఎక్కడ ఎవరెవరి పొలాలు ఉన్నాయి ఏమని కూడా తెలియని పరిస్థితిలో ఉన్న దానికంతా జంగిల్ క్లియరెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిర్మాణాలు కూడా మొత్తం అంతా కూడా అందరితో కూడా మాట్లాడి ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ భవనం కావచ్చు, మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేల భవనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడేవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మన కళ్ళ రాజధాని ఏదైతే ఉందో అమరావతి, దాన్ని కూడా ఒక విజయవంతంగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని ముందుకు అడుగులేస్తా ఉంది.